అందరికీ నమస్తే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పి ఊర్లో ఓ వారం 10 రోజుల నుంచి మస్తు అడావుడైంది. కానీ ప్రభుత్వం ఇదంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం. పంచాయతీ ఎన్నికలను మళ్ళీ స్ట్రక్ చేసి మళ్ళొక సర్వేను నిర్వహించి బీసీ కులగణన సర్వే ఏదైతే ఉందో ఈ నెల 16 తారీఖు నుంచి 28వ తారీఖు దాకా సర్వేకి వెళ్తా ఉన్నది. బీసీల దగ్గర నుంచి ఎక్కడైతే పెద్ద ఎత్తున నినాదం వచ్చిందో ఆ నినాదాన్ని ఇది కరెక్ట్ కాదు, మా జనాభాని ఇంకా తేల్చాలే పర్ఫెక్ట్ గా అని చెప్తే మళ్ళా సర్వేకి వెళ్తా ఉన్నది ప్రభుత్వం. ఇక ఓ 2 నెలలు మాత్రానికి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటటువంటి ప్రయత్నం అయితే ఎక్కడ కనబడట్లేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, టీచర్లు అంతా బిజీ అయిపోయినారు, స్కూళ్ళు కాలేజీలన్నీ కూడా మార్చి ఏప్రిల్ మొత్తం బిజీగా ఉంటాయి. కాబట్టి మరి ఇక మేలో జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటట్టు కనబడుతూ ఉన్నది. ఈ అన్నిటి కూడా ఒక ఎత్తు అయితే, వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వం ఎన్నికల్లోకి పోకుండా ఎందుకు మరి వెనకడుగు వేసింది అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే సీనియర్ రాజకీయ విశ్లేషకులు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రభుత్వం ఒక రిపోర్ట్ని ఒక సర్వేని చేయించుకున్నది. రేవంత్ రెడ్డి గారు ఒక సర్వేని చేయించుకున్నారు. దాదాపుగా 50 నియోజకవర్గాలలో సర్వే చేయించుకుంటే మనం గెలిచేటటువంటి ఆస్కారాలు లేవు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అన్ని కూడా మన పార్టీకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి ఆ రిపోర్టు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి రిపోర్టు. మరి దాన్ని చూసి శాఖ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని చూసి కొంత మరి మన మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి ఒక చర్చ. ఎన్నికల కంటే ముందు మనం ఎన్నో మాటలు చెప్పినాం ప్రజలకి. ప్రధానంగా ఇక తులం బంగారం ఇస్తామని చెప్పినాం, స్కూటీలు ఇస్తామని చెప్పినాం, పెన్షన్లు పెంచుతామని చెప్పినాం, ఓ మస్తు ముచ్చట్లు చెప్పినాం. ఇక మస్తు ముచ్చట్లు చెప్పినాం కానీ మరి చేయలేకపోయినామని చెప్పి పెద్ద ఎత్తున ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు. అందుకే మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలైనా కానీ ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలైనా కానీ కొంత పార్టీకి దెబ్బ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పి క్లియర్ గా మరి సర్వే రిపోర్టు రేవంత్ రెడ్డి గారికి మరి చేరినట్టు కూడా సోషల్ మీడియాలో కనబడుతున్నటువంటి ఒక చర్చ. ఇక మెయిన్ థింగ్ చూసుకున్నట్టు ఎక్కడైతే ఎక్కువగా వ్యతిరేకత వచ్చినది, ఎక్కడ ప్రజలు దేని గురించి ఎక్కువ చర్చ పెట్టుకుంటా ఉన్నారంటే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు పెన్షన్ పెంచిస్తామా అని చెప్పారు, వికలాంగులకి వృద్ధులకి ఆసరా పెన్షన్లు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అది సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతా ఉన్నది. అమ్మ ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తున్నది, ఇప్పుడు పెన్షన్ కేవలం ఈ చెప్పిన మాట ఎప్పుడంటే 2023 నవంబర్లో చెప్పినటువంటి మాట. అమ్మ ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తున్నది, కేవలం 2016 వస్తున్నది. ఇక మనం డిసెంబర్లో అధికారంలోకి వస్తున్నాం, ఒక నెలలోనే మనం అధికారంకి వస్తున్నాం. మనం అధికారంలోకి రావడమే మీకు 4016 రూపాయలు చేస్తాం. ఇగో ఇది ప్రధానంగా పట్టుకున్నటువంటి మాట. అని ఎంతమంది పెన్షన్లు, అనేక మంది ఉన్నారు పెన్షన్లు. వితంతు పెన్షన్లు ఉన్నాయి, వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, విడో పెన్షన్స్ ఉన్నాయి, ఈ పెన్షన్ ఓల్డ్ ఏజ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పెన్షన్లు అన్ని కూడా 4070 అయ్యా. రేవంత్ రెడ్డి గారు ఎవరున్నారు చెప్పున్నాయా? ఎప్పుడయ్యా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఎన్నికల కోసం మీ సిద్ధంగా ఉన్నామని కూడా చాలా మంది చెప్తా ఉంటే, ఇక రైతులు కూడా దాదాపుగా 1,55,00,000 మందికి రైతు బంధు వచ్చేటటువంటి రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధు ఇవ్వాలి. ఏం చెప్పి వీళ్ళు 15 లక్షలు ఇస్తాం, కేసీఆర్ 12 లక్షలే 10,000 ఇస్తున్నాడు, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి దాన్ని తీరా 12,000 చేసారు. 12,000 చేసింది కాకుండా పోయినసారి ఓ పంట ఎగ్గొట్టిరు. రైతులంతా కూడా గుర్తుపెట్టుకొని ఈ వేసేటటువంటి 12,000 కూడా వేయండి బాబు అని అంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోనే మళ్ళీ ప్రభుత్వం స్థానిక సంస్థలు కొన్ని రోజులు ముందుకు పోతున్నారని తెలిసి కూడా ఇక రైతులందరినీ కూడా ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం, అంటే తగ్గించేటటువంటి ప్రయత్నం, విన్న విస్తీర్ణం కంటే తక్కువ వేసేటటువంటి ప్రయత్నం. ఇగో ఇవాళ ఎకరంలోపు పడ్డది అంటే ఆడ బలవు రైతులకి, 2 ఎకరాలు పడ్డాయి అని ఆడ చెప్తారు, ఈడ బలవు రైతులకి. వీటన్నిటి కూడా విసికి చెందిపోయినటువంటి రైతులు దాదాపు 1,55,00,000 ఇవ్వాలంటే దీంతో కేవలం 1,30,00,000 మందికే కేవలం, అంటే దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది 10 నుంచి 15 లక్షల మంది రైతులు పేర్లు పోయినాయి, గల్లంత అయిపోయినాయి. పేర్లని గల్లంత అయిపోతే కేవలం ఇక మీరు స్కూటీలు కావాలనో తులం బంగారం కావాలనో లేకపోతే మీరు చెప్పినటువంటి పెద్ద ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ఇక సాధ్యం కానటువంటి అమలు చేయలేనటువంటి హామీలు ఏమన్నాయో వాటి గురించి ప్రజలు అడుగుతలేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు పెంచిస్తామని చెప్పిర్రు, ఆ తర్వాత ఇక్కడ రైతు భరోసా పెంచిస్తామని చెప్పిర్రు. ఖచ్చితంగా ఇవ్వకపోక దీంట్లోనే కొర్రీలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ ఇగో వ్యతిరేకత వస్తా ఉన్నది,
మన మీద మనం ఇప్పుడే ఎన్నికలకు పోవద్దు. ఈ రెండింటికి తోడు ఇక బీసీ, ప్రధానంగా బీసీ కులగణన ఈ అందరికి తెలిసినటువంటి విషయమే. రాష్ట్రంలో ప్రధానంగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి చర్చ ఏంది అంటే బీసీ కులగణన చర్చనే. అప్పుడేమో మాది 51% గా చూపించారు, ఇప్పుడు కేవలం 46% గానే చూపిస్తున్నారు. ఇంతమంది బీసీలు యాడికి పోయారని చెప్పి బీసీ ఉద్యమం కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం సర్పంచ్ ఎన్నికలకు పోతే అక్కడ ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఆ ఎఫెక్ట్ పడ్డది అంటే ఇక్కడ మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాలి. ఓ 10 నెలల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాలి కాబట్టి ఈడ కూడా దెబ్బ అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మరి సర్వే రిపోర్ట్ అందిందని చెప్పి ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ. మరి ఇక చూడాలి ఈ రిపోర్ట్ ని ఎట్లా ప్లస్ గా చేసుకోబోతున్నారు. మళ్ళీ 16 తారీఖు నుంచి వెళ్ళి 28వ తారీఖు దాకా సర్వే చేసి మళ్ళీ బీసీ జనాభా ఎంత చూపెట్టబోతా ఉన్నారు, లేకపోతే ఈ ఎన్నికల కంటే ముందే ఆసరా పెన్షన్ల మీద ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారా, లేకపోతే ఇచ్చినటువంటి రైతు భరోసా మీద మళ్ళొకసారి లెక్కలు చూపించేసేసుకొని మళ్ళీ ఏమన్నా మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం, లేకపోతే ప్రజలకి మరి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఈ నెల 2 నెలలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారా ప్రభుత్వం? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రానికి, ఇప్పుడున్న సర్వే రిపోర్ట్ ప్రకారం మాత్రానికి మనం ఎన్నికలకు పోతే మనకి ఇబ్బంది అయ్యేటటువంటి ఆస్కారం ఉంది అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే ప్రధానంగా కనబడతా ఉన్నది. మరి దీన్ని ఎట్లా దీన్ని మ్యానిపులేట్ చేసుకోగలుగుతారు, ఎట్లా దీన్ని అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా మరి వారి వైపుకి ఎట్లా మరలించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో వేచి చూడాల్సి అయితే ఉంది. ఈ సర్వే రిపోర్ట్ ని ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ని ప్లస్ గా చేసుకొని ఎన్నికలకు పోతారా, మరి లేకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మరి కొద్ది రోజుల్లో వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.